నైన జోలాలి మలాలి నైన మూడు మాసమనాడు ఉయ్యాల నా ముడు కొట్లే బిగివాయి ఉయ్యాల. మీరు మందేసుకుని ఇలా పొలాల్లోనా ఇక్కడ ఇంత దూరంలోనా ఊరికి ఇంత దూరంలో ఉంటారు కదా, మీకు భయం మీద? భయం వేస్తే చేస్తాం. మా ఫ్యామిలీ మాకు భయం. గర్జన కానీ పిడుగులు కానీ పడితే లేదు, పుట్ట వస్తే భయం. దొంగలు వచ్చి మాకు కొట్టేస్తారు, దెయ్యం వచ్చి మాకు తినేస్తే మాకు ఆ భయాలు ఏమో లేవు. మూగ జీవాలతో నిత్యం సన్నిహితంగా మెలిగే యాదవుల జీవన విధానంలో రాత్రి మంద ఒక క్లిష్టమైన తప్పనిసరి సంప్రదాయం. జీవన వృత్తి. రాత్రంతా చిమ్మ చీకట్లో ఎక్కడో ఊరికి దూరంగా పొలాల్లో మేకల మందలనేసుకుని అక్కడే వంట చేసుకుని ఉంటారు. విషపురుగులుంటాయి, మందలపై కుక్కల నక్కల దాడులుంటాయి, దొంగల భయాలుంటాయి. ఇక ఎంత పెద్ద వర్షం పడినా తుఫాను వచ్చినా వాళ్ళక్కడే బిక్కుబిక్కుమంటూ జీవుల్ని కాసుకుని ఉండాల్సిందే. అది పగలైనా రాత్రైనా. ఇన్ని గండాలను జీవితాంతం పెనవేసుకుని బతికే యాదవులతో ఒక డిన్నర్. నైన జోలాలి ఉయ్యాలో నైన మూడిన్ని ఒకటేమి ఉయ్యాలో నా 4 మాసములాయి ఉయ్యాల. నైన జోలాలి మలాలి నైన 4 ఒకటేమి ఉయ్యాల నా 5 మాసములాయి ఉయ్యాల. నైన జోలాలి ఉయ్యాలో నైన 5 ఒకటేమి ఉయ్యాలో నా 6 మాసం. శ్రీకాకుళం జిల్లా నందిగా మండలం కొత్తగ్రహారం గ్రామ పొలాల్లోని మంద దగ్గరికి మేము వెళ్లేసరికి సాయం సంధ్య కావస్తోంది. మేకలన్నీ పొలంలో ఒక్క దగ్గరయ్యేసరికి ఇదిగో ఈ సమయమైంది. రాత్రంతా ఇలాంటి చోట మేకల మందేసుకుని కఠిన పరిస్థితుల మధ్య బతుకుతారు కదా, మీ కష్టాన్ని ఒక్కసారి ప్రజలకు చూపించడానికి ఇలా వచ్చాం అని చెప్పాం. ఈ మంద పొలంలో ఎన్ని రోజులు పెడతారు? ఈ పొలం 2 రోజులు ఉంటాయి. ఈ పొలం వాళ్ళు మరి ఏమిస్తారు మీకు? మాకు బియ్యం ఇస్తారు, కూర నార. ఇంకా డబ్బులు ఏమైనా ఇస్తారా? ఏమేమి. ఇప్పుడు ఎంతమంది కలిపి మంద వేశారు? 8 మంది. 8 మంది కలిపి ఎన్ని మేకలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి? మొత్తం 400 ఉన్నాయి. మా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. మందకు దగ్గరలోనే ఇతర జీవులు కూడా దర్శనమిచ్చాయి. పామును షూట్ చేస్తుంటే కాస్త కోపం వచ్చినట్టుంది. మా కెమెరామెన్ కు కాస్త బుద్ధి కూడా చెప్పింది. దీంతో కాస్త డిస్టెన్స్ పాటించి షూట్ చేయాల్సి వచ్చింది. అప్పటికే సమయం 7 దాటడంతో చీకట్లు బాగా ముసురుకున్నాయి. కానీ ఒక యువతి అక్కడే ఉంది. ఇలాంటి సమయంలో అలాంటి స్థలంలో ఉండడం ఆశ్చర్యమేసి వారిని అడిగితే ఆమె పుట్టు మోగదండి, పగలంతా మాతోనే ఉంటుంది, చీకటైన తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఆమె వాళ్ళ కుటుంబ సభ్యురాలు. మీ పిల్లలు ఈ వృత్తిలోకి వస్తున్నారా, లేకపోతే వాళ్ళకి చదివిపిస్తారా, ఉద్యోగాలు చేపిస్తారా? ఏంటి మీ ఆలోచన? అప్పన గారు మరి మేమే చేస్తాను మీ పని, వాళ్ళకి చేస్తారా? చదువులో ఏదో అప్పుడు ఉంటుంది కాదు. ఈ వృత్తిలో నాకు మరి ఎందుకు తీసుకురావడం లేదు మీ పిల్లల్ని? మరి చెయ్యలేక వాళ్ళు చదువుకున్న వాళ్ళు చేయలేరు కదా. దీంట్లో మీరు అనుకున్నంత డబ్బులు వస్తున్నాయా, రావడం లేదా? తనే లేదు, మా ఇరుకు కదా మీ వృత్తి. అంటే బయటకు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి 10,000 సంపాదించిన బదులు మీ వృత్తిలో చేసుకున్న 5,000 మీకు సంతృప్తే కదా. అంతే కదా. మరి ఆ విధంగా మరి పిల్లలు ఎందుకు చేయడం లేదు అని అంటున్నాను. చెయ్యలేక మరి అండమాన ఇచ్చేసుకొని ఎంత కష్టపడలేరు. కష్టపడితే ఇది మంచిదేని అంటారు. మంచిదే, మరి కష్టపడలేరు. తర్వాత మరి ఇవి ఆడలేం బాబు. కారణం అయితే మరి అక్కడికాడ మరి రోడ్లు 4 రోడ్లు అయితే, కొండల మొక్కలు అయితే, ఇవన్నీ అయితే మరి మేతకు సరిగా లేదు. అలా మాతో మాట్లాడిన తర్వాత అప్పన్నతో పాటు ఆ మోగ యువత కూడా మోగజీవాలను తోలుకొని ఇంటికి పయనమైంది. మూడు మట్టి బెడ్డలతో ఏర్పాటు చేసిన పొయ్యిని చూపించి దానిపైనే వండుతామని చెప్పారు. దగ్గరలో నీరు ఎక్కడా లేకపోవడంతో కావిడి వేసుకుని వెళ్లి ఈ చీకట్లోనే దూరంగా ఎక్కడో మరో పొలంలో ఉన్న నూతు నుంచి నీరు మోసుకుని వచ్చారు. ఇక రైతులు ఇచ్చిన దాంట్లో మేమెందుకు ఇబ్బంది పెట్టడం అనుకుని ముందుగానే వాళ్ళకు చెప్పేశాం. మేము ఆల్రెడీ తినేసి వచ్చాం కాబట్టి మీకోసమే వండుకోండి, మేము షూట్ చేసుకుంటాం అని. కానీ మీలాంటి వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు తింటేనే మాకు ఆనందం అన్నారు. వాళ్ళు అన్న ఒక్క మాటతో మేము మందభోజనం జీవితంలో రుచి చేయడానికి సిద్ధమవ్వాల్సి వచ్చింది.
మందభోజనానికి ఒక ప్రత్యేకత ఉంది. నూనె, పోపులు, తాలింపు లాంటివేమీ వేయకుండా డైరెక్ట్ గా వండే మంద పులుసు బ్రహ్మాండమైన రుచిగా ఉంటుందని గ్రామంలో టాక్. అందుకే అప్పుడప్పుడు ఇతరులు వచ్చి యాదవుల మందభోజనం రుచి చూస్తుంటారు. ఒకవైపు అన్నం ఉడుకుతుండగానే మరోవైపు పెద్దాయన కలగూర పులుసు కోసం కూరగాయలు సిద్ధం చేస్తున్నారు. రే రాఘవ చంద్రాయ యోజనిలయా నిలయం పోనే మాయా కానరమ్మ జనులో జనులల్ల ఓకమ్మ జానకేర గంగా తొండమో నీరో పోతగరమ్మ గజ్జలో గజ్జలకి నిలిసిన ఓ గంగు నన్నవట. మా టీంలో ఒక వ్యక్తి వెజిటేరియన్ కావడంతో ఎండు నెత్తళ్ళ చేపలు వేయకుండా ఒక పులుసు వేసి ఒక పులుసు తయారు చేశారు. మూర్తి వయ్యా గణనాదా గణనాదా శివుడు కుమారుడు వయ్యా గణనాదా శివ మూర్తి వయ్యా గణనాదా గణనాదా శివుడు కుమారుడు అయ్యో గణనాద. ఏకాదంతవా స్వామి గణనాద నిన్ను ఈ వేళదలోతోము గణనాద. గన్నేరో పొషములు గరికి పోషలతోని కందమ చింతాలు చందనంబుల బోలు గణనాదా నీ పూజ గణమోగా. వంటలు సిద్ధమైపోయాయి సరే, మరి ప్లేట్లు? వీరి ప్లేట్లు ఇవే. టేకు ఆకులు, మోదుగు ఆకుల్లోనే తినేస్తారు. అరచేతిలో పెట్టుకుని తినేయడం కాదు సుమి, ఆకుల్ని ఇలా డొప్ప చేస్తేనే సరిగా తినగలం. ఇదో చిన్న చాతుర్యం. మాకు చేత కాదు కాబట్టి వాళ్లే చేసి ఇస్తే వాటిని పట్టుకుని మేము భోజనానికి సిద్ధమయ్యాం. వడపప్పు పాయసము ఉండ్రాల పానకము ఇద్దరా తల్లులకే ముద్దుల తనయుడ గణనాదా నిన్ను ఏకాదంతవా స్వామి గణనాదా నిన్ను ఈ వేళదలోతోము గణనాదా. చల్లని యాలపుడు సాయమైరావయ్యా పాలచతనయుడ పార్వతీ ప్రియ పుత్ర ఏకాదంతవా స్వామి గణనాదా నిన్ను. మందభోజనం రుచి చూడ్డానికి మాతో పాటు వచ్చిన ఈ అతిథి తిల్లంగి నారాయణరావు. రే రాఘవ చంద్రాయ యోజనిలయా నిలయం పోనే మాయా కానరమ్మ జనులో జనులల్ల ఓకమ్మ జానకేర గంగా తొండమో నీరో పోతగరమ్మ గజ్జలో గజ్జలకి నిలిసిన ఓ గంగు నన్నవట. అన్నల సిరిదేవికి నీ మయమ్మ నీ వాట కడుతున్నవా బొల్లలో సిరిదేవికి పువ్వు కోడలు అన్నావు. కోరే నగరందరూ ఓరియంటలు కోడలు అన్నావు. అట చేసిన ముగ్గురికి అన్నావు. అట ఇంద్రలక్ష్మి అన్నావు. తొలి ముగ్గురికి అన్నావు. తోడిపడ్డావు. మళ్ళీ ముగ్గురికి అన్నావు. మగలచ్చిరి అన్నవట. ఆ మగలచ్చిరిలోనే మా అమ్మ నీవు మగవనన్నావా. ఇక చిన్ని రాజారావు డైరెక్ట్గా నోటితో ఎందుకు తింటున్నారో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అందరికీ ఆయనే వడ్డించాలి కాబట్టి ఇలా అన్నమాట. బామ రమిణి ముద్దులు గొమ్మ పులి భామ బామ రమిణి ముద్దులు గొమ్మ సెంచేత బామ కాసిన వారే మీ నందాన ఎలా కోమురెడ్డి వరే సెంచేతో బోలి కోమురెడ్డి వరే నందానం బామ వగరాజు సమయమన సెంచేత ఆడ సెంచి వాడే మరి బులివాల కోటి నోములను సెంచేత అడు కోరి గొడకోరాడే బులివాల నైనా భగవంతుడుంటాడు సెంచోడా నాకు ఎల్లుడే కావాల సెంచోడా ఆ లక్ష్మీదేవుంటిదయినా ఈనా నాకు కూతురే కావాల సెంచోడా నేను మచ్చి అవతారాన సించేత బామ నేను ఇచ్చిన వరమో బలి బామ బామ మచ్చి అవతారాన సించేత
నేను ఇచ్చిన వరమే ఒలి బామా. రుచి అద్భుతంగా ఉందనే మాట పక్కన పెడితే ఈ రాత్రి ఈ మందభోజనం అనుభూతిని లెక్కించడానికి మాత్రం కొలబద్ద దొరకడం కష్టం. వీళ్లు పడుతున్న కష్టంతో పోలిస్తే ఈ ప్రపంచంలో చాలా మంది చాలా సుఖంగా బతుకుతున్నట్టే లెక్క. నేటికి ఆచార మూలాల్లోనే జీవన పయనాన్ని కొనసాగిస్తున్న యాదవులందరికీ ఈ సందర్భంగా విలేజ్ వ్యాన్ శిరసాభివందనం చేస్తోంది. నైన జోలాలి ఉయ్యాలో నైన ఐదిన్ని ఒకటేమి ఉయ్యాలో నా యారు మాసమలాయి ఉయ్యాల. నైన జోలాలి మలాలి నైన వారిన్ని ఒకటేమి ఉయ్యాలో నా 7 మాసమలాయి ఉయ్యాల. నైన జోలాలి ఉయ్యాలో నైన 3 ఒకటేమి ఉయ్యాలో నా 4 మాసములాయి ఉయ్యాల. నైన జోలాలి మలాలి నైన 4 ఒకటేమి ఉయ్యాల నా 5 మాసములాయి ఉయ్యాల. నైన జోలాలి ఉయ్యాలో నైన 5 ఒకటేమి ఉయ్యాలో నా 6 మాసములాయి ఉయ్యాల.